మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఒక ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత మనకి ఒక సర్టెన్ అమౌంట్, ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి ప్రాఫిట్ వస్తుంది, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. సో మనకి జనరల్గా జరిగేది టాపికే, అందరూ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఒక లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఏదైనా ప్రాపర్టీ కానీ ఇంకేదైనా ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ సేల్ చేసినప్పుడు ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. దాని నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకి మంచి అమౌంట్ మళ్ళీ రిటర్న్స్ రావాలి అనుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? జనరల్గా చాలామంది ఏంటంటే నెల నెల ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికి ఆప్షన్ తెలిసిపోయింది. అంటే మ్యూచువల్ ఫండ్లో, స్టాక్స్లో, అక్కడ ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అని, పోస్టల్ డిపాజిట్స్ అని చాలా చేస్తున్నారు. సో లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. అంటే మనం జనరల్గా మ్యూచువల్ ఫండే ఎందుకు మాట్లాడతాము, ఈ లంసమ్ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టడానికి, బయట మళ్ళీ ప్రాపర్టీ తీసుకోవడానికి, లేదా ఇంకేదైనా వేరే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని తేడాలు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లంసమ్ అవ్వనివ్వండి, మంత్లీ మోడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అవ్వనివ్వండి. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, దేనికోసం చేస్తున్నామో, మళ్ళీ ఎంత కాలానికి మీకు ఆ డబ్బు అనేది అవసరం ఉందనేది అర్థం చేసుకోవాలి. ఓకే, జనరల్గా ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు మీ దగ్గర వచ్చింది, ప్రాపర్టీ అమ్మగానో లేకపోతే మీ పిఎఫ్ విత్డ్రా చేస్తూ వచ్చింది, ఏదైనా అదొక మీకు పెద్ద లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు, సో మీకు తెలిసిన ఆప్షన్లో మీరు కంపారిజన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, మళ్ళీ ప్రాపర్టీ కొంటే ఏమవుతుంది, మళ్ళీ ప్రాపర్టీ అమ్మేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ అనేది మీరు ఏ రేట్లు అమ్ముతారు అనేది ఒక క్లారిటీ అనేది మన దగ్గర లేదు. ఒకవేళ మీరు మంచి రేట్ వచ్చి పెరిగినా కూడా కొనే టైంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, అంటే మనకు బయర్ దొరుకుతాడా లేదనేది ఇంకొక పెద్ద ప్రాబ్లం. పోనీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే బ్యాంక్లో ఎఫ్డీ చేయండి. ఎఫ్డీ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక 6.57% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీ ఖర్చులకు అనుగుణంగా ఉండదు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మీ ఖర్చులు ఎప్పుడు పెరుగుతూ ఉంటున్నాయి కదా. పెరిగే ఖర్చుతో పాటుగా మీకు ఇన్ఫ్లేషన్ 6-7% పెరిగితే మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది 6% ఉంటే అప్పుడు మీకు సరిపోదు కదా. అవును. అదే ఇప్పుడు ప్రాపర్టీలో పెడితేనేమో అమౌంట్ బ్లాక్ అవుతుంది, సెల్ చేయలేకపోతున్నాం. ఇంట్రెస్ట్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పోస్టల్లో కానీ ఎఫ్డీలో కానీ చేస్తే అది అక్కడ బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ అవ్వట్లేదు సారీ, బట్ ఇన్ఫ్లేషన్ మించిన రిటర్న్ అనేది రావట్లేదు. అవును, పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. రైట్, ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేయండి. ఇప్పుడు ఇదే అమౌంట్ మీరు ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే ముందుగా దాని గురించి నేర్చుకోండి. అసలు లాస్ట్ ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కానీ మనం పెట్టుంటే, ఏ రోజు గూగుల్లో అద్భుతమైన క్యాలిక్యులేటర్లు అవైలబుల్ ఉన్నాయి. అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు కనబడుతుంది, ఏ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఏ విధంగా ఎస్ఐపిలో రిటర్న్స్ వచ్చాయి, లంసమ్లో ఏ విధంగా రిటర్న్ వచ్చింది అనేది మొత్తం అవైలబుల్లో ఉంది. దాన్ని బట్టి మీరు ఒక అందాజకు రండి. సో అందరు మ్యూచువల్ ఫండ్ అనగానే కొంచెం భయపడతారు. ఈ అంటే మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనకి అంత రిటర్న్స్ వచ్చినా కూడా మనకి అంత సేఫ్ కాదు, ఎప్పుడన్నా రిస్క్ జరగచ్చు అని అంటారు. ఇక్కడ ప్రాపర్టీ కానీ ల్యాండ్ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనం తీసుకున్నామంటే మనకు వచ్చేస్తుంది కదా అనేటి ఉంటుంది. మీకు ఇక్కడ టాంజిబుల్ అసెట్ అంటారు దీన్ని. ఏంటంటే ల్యాండ్ అనేది మనకు కనబడుతుంది, మనం డైలీ చూసుకుంటున్నాం కాబట్టి అది మనకు రిస్క్ మన చేతిలో అనిపించదు. ఉంటుంది అని అంటారు. కానీ మీరు ఒకసారి రిస్క్ విషయంలో ఆలోచించుకుంటే, మీరు గోల్డ్ తీసుకున్న రేటు తగ్గుతుంది పెరుగుతుంది, ల్యాండ్ తీసుకున్న రేటు తగ్గుతుంది పెరుగుతుంది, మీరు ఇంకే ఏ బిజినెస్లో చేసినా లాస్ రావచ్చు లాభం రావచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా దానిలాగానే మీరు అనుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో కూడా మీకు తగ్గుతుంది పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ మనకు మార్కెట్ జరిగింది కదా. ఇందులో గల్ఫ్ వార్ అయింది, కార్గిల్ వార్ అయింది, హర్షమిద్ద స్కామ్ అయింది, టెక్ బబుల్ అయింది, తర్వాత మీకు రీసెంట్గా కోవిడ్ వచ్చింది. ఇలా డిఫరెంట్ ఇష్యూస్కి మార్కెట్ కరెక్షన్ అయింది. ఆ కరెక్షన్ అయినప్పుడు మ్యాక్సిమం హైయెస్ట్ ఒక 30% 40% దాకా కూడా కరెక్షన్ అయిన సందర్భాలు అంటే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో టైం తీసుకోండి. ఫస్ట్ ఎంత టైం కావాలి మనకు. ఇప్పుడు మనం ప్రాపర్టీ కొని వెంటనే 6 నెలలకు అమ్ముతాము, గోల్డ్ తీసుకొని మళ్ళీ 3 నెలలకు అమ్ముతామా, మనం అందులో కొంత రోజులు వెయిట్ చేస్తాం. ఎందుకు, మనకి ఇప్పుడు అవసరం లేని దాన్నే ప్రాపర్టీ కొంటాం. కానీ మ్యూచువల్ ఫండ్ అలా చేయం మనం. ఎందుకనంటే అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 3 నెలలు 6 నెలలు చూస్తే అది అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుంది కాబట్టి భయపడతారు. ఇప్పుడు మీరు లంసమ్ ఆఫ్ ద అమౌంట్ని ఒక దగ్గర వేసినప్పుడు ఒకవేళ మార్కెట్లో ర్యాలీ వచ్చిందని అంటే అది మీకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా డబుల్గా ఏర్పడుతుంది. బట్ అది ప్రాపర్ కాదు.
అలాగా 2-3 సంవత్సరాల్లో మీకు 30% మైనస్ కూడా అవుతది. మీరు పెట్టిన 50,00,000 గాని, 40,00,000 గాని ఒక 30% పడ్డదే అనుకుందాం. మీరు పెట్టిన రోజు పడిందనుకుందాం. ప్రీవియస్ హిస్టరీ చూడండి. ఒకవేళ ఇట్లా పడ్డప్పుడు ఇంతకుముందు సందర్భాల్లో ఎన్ని సార్లు పడ్డది, మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది. మీరు ప్రతిసారి చూడండి మాక్సిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు వెయిట్ చేస్తే ఎంతైతే డ్రాప్ అయిందో అంతకు డబుల్‌గా పికప్ అయింది. ఎంత డ్రాప్ అయితే అంత డబుల్‌గా పికప్ అయింది. మనకిక్కడ కావాల్సింది టైం. మీరు దానికి టైం ఇచ్చారనుకోండి అది మళ్ళీ పైకి లేస్తుంది. కానీ ఇదొక్కటే మీరు ఆలోచించకండి. ఇక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టడం వల్ల మీకు అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి. ఒకటి మీరు ఎఫ్‌డితోని పోల్చుకుంటే 12-15% రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఒక మంచి కన్సాలిడేటెడ్‌గా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారంటే ఒక 15%, 14% కామన్‌గా వస్తుంది. అంటే కంపేర్ టు మీరు ఏదైతే సేఫ్టీ అనుకున్నారో దానికంటే డబుల్ ప్రాఫిట్ అనేది మీరు ఇక్కడ ఎర్న్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లిక్విడిటీ అనేది పెద్ద పవర్. అంటే మీరు ఒకవేళ 10%, 20% కరెక్షన్ అయినా ఇప్పుడు మీరు రూ. 1,00,00,000 పెట్టిన తర్వాత 20% కరెక్షన్ అయిపోతే 80,00,000 అయిందనుకుందాం. ఈవెన్ దట్ 80,00,000 అయినప్పుడు మీకు అందులో 40,00,000 వరకు లోన్ వస్తది. అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే లోన్‌కి అవైలబుల్ ఉంది. నాకు ఓన్లీ 10,00,000, 20,00,000 అవసరం ఉందంటే పార్షియల్ విత్‌డ్రాల్ చేయొచ్చు. లేదు నాకు ఇప్పుడు అత్యవసరం వచ్చింది, ఆ 80,00,000 నేను విత్‌డ్రా చేస్తా అంటే బటన్ కొట్టేస్తే మీ అకౌంట్‌లో పడతాయి. అదే ఆప్షను మీరు ప్రాపర్టీ కొంటే అవుతదా? ఈ ఆప్షన్ కాలేదు. ప్రాపర్టీలో అవ్వదు కదా! మీకు అవును. బయ్యర్ దొరకాలి కదా! అవును. ఇప్పుడు ల్యాండ్ లాస్ట్ ఇమ్మీడియేట్ ఇయర్ ఇన్‌కమ్ కొన్నదాన్ని రావాలంటే రాదు. ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రావల్ రాదు. హ్మ్. లిక్విడ్ రూపంలోకి మారడం అనేది చాలా చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీరు అవును. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ముందు అది ఆలోచించుకోవాలి మనం. మన హ్మ్. డబ్బుకు మన దగ్గర ఉంది. మన అవసరాలకు వాడుకోగలుగుతున్నాం. ఇన్‌ఫ్లేషన్ మించిన రిటర్న్ ఇస్తుంది. అందుకని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటాం. అంతే కాకుండా సార్ మరి నేను నాకున్నదే ఒక కానీ ప్రాపర్టీ ఇందులో టాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా సార్ మనకి రైట్. మ్యూచువల్ ఫండ్స్‌లో. మీకు మ్యూచువల్ ఫండ్‌లో టాక్స్ ఎంతైతే లాంగ్ టర్మ్ టాక్స్ ఉంటుందో, మీ ప్రాపర్టీ మీ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, మీ పెట్టిన అమౌంట్ కాకుండా దాని మీద వచ్చే ప్రాఫిట్ మొదటి 1,25,000 వరకు ఎలాంటి టాక్స్ అనేది ఉండదు. విత్‌డ్రావల్ చేస్తే 1,25,000 తర్వాత ప్రాఫిట్‌లో 12.5% దట్ ఈస్ లాంగ్ టర్మ్ టాక్స్ గెయిన్. అది మీరు ప్రాపర్టీ అమ్మినా కట్టాల్సిందే. మీరు ఇక్కడైనా కట్టాల్సిందే. సో, అది అర్థం చేసుకోవాలి. ఇంకా మీరక్కడ ఎఫ్‌డి చేశారనుకోండి, మీ స్లాబ్ 30% అంటే 30% కట్టాలి మీకొచ్చే ఇంట్రెస్ట్‌లో. కానీ ఇక్కడ 30% అవసరం లేదు. దీన్ని డిఫరెంట్ టాక్స్ అంటారు. ఇందులో 12.5% ఉంటుంది. రైట్? అక్కడ లాంగ్ టర్మ్ టాక్స్ గెయిన్ ఉంటుంది. ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ టాక్స్ అనేది లాంగ్ టర్మ్ ప్రాఫిట్ పైన టాక్స్ అనేది 12.5% ఉంటుంది. దీంతో పాటుగా సెక్యూరిటీ విషయం అంటే ఇంకొక టాక్స్ విషయంలో కాకుండా అంటే ఎంతవరకు సేఫ్ అని అంటారు? ఇది ఎప్పుడు పడిపోతుందో తెలీదు, ఎప్పుడు నిలుస్తుందో తెలీదు. మనం తీసుకున్న సెక్టార్ లేదా లేకపోతే మనం తీసుకున్న స్టాక్ మీద బేస్ అయి ఉంటుంది. సి అది సడెన్‌గా అది ఫాల్ డౌన్ అయిందనుకోండి, మనకి రిస్కే కదా! మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఇప్పుడు ఒకటి ఫాల్ డౌన్ విషయంలో అయితే ఫాల్ అయితే మళ్ళీ అప్ అవుతదనే విషయం నేను ఆల్రెడీ చెప్పాను. హ్మ్. అండ్ ఆల్రెడీ హిస్టరీ అనేది అవైలబుల్ ఉంది మన దగ్గర. హ్మ్. ప్రతి ఫండ్‌కి హిస్టరీ అనేది ఉంటుంది. ప్రతి ఫండ్ హౌసెస్‌కి అనేది అంత డేటా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది మీకు. సేఫ్టీ విషయంలో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఒక రూ. 30,00,000 వచ్చింది. మనకున్నదే ఒక ల్యాండ్ అమ్మేస్తే 30,00,000 వచ్చింది. ఇప్పుడు 30,00,000 తీసుకెళ్ళి నేను ఇందులో పెడితే నాకు సెక్యూరిటీ ఎవరు? సేఫ్టీ ఎవరు? అని మనం అనుకుంటే ఇప్పుడు ఇదే రూ. 30,00,000 మీరు ఏదైనా ఫండ్ హౌస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఆ ఫండ్ హౌస్ ఏదైనా ఒక కంపెనీ స్టాక్స్ కొంటుందా? లేదు. కొనట్లేదు కదా! మల్టిపుల్ స్టాక్స్‌ని కొని హోల్డ్ చేస్తారు. అలాగే బై అండ్ సెల్‌లో వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు. అంటే మీరు ఆ కంపెనీస్‌ని కూడా మళ్ళీ మేనేజ్ ఎవరు చేస్తున్నారు? ఆ లిస్టింగ్ అంతా కూడా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. సెబీ అనేది ఉంది. మనకు బ్యాంక్స్‌లో ఎలాగైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ ఉంటుందో ఇక్కడ సెబీ అనేది ఉంటుంది. సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఏ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉండాలి? ఏ ఫండ్ లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్ పోర్షన్ ఎంత ఉండాలి? లిక్విడ్ పోర్షన్ ఎంత ఉండాలి? అనేది కూడా అంతా కూడా సిస్టమాటిక్‌లో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇందులో ఎత్తేసిన కంపెనీలు కూడా మీకు కనబడవు. మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ కంపెనీ ఎత్తేసిందని చెప్పేసి? హ్మ్. ఎందుకనంటే ఇదొక ఓనర్‌షిప్. సెబీ రెగ్యులేషన్స్ ఇది ఉంటాయి సెబీ కాబట్టి. రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదొక ఓనర్‌షిప్. చాలా మంది ఇష్టం ఉన్న డిసిజన్ తీసుకోవడానికి ఉండదు. ఓకే. దీనికి ఒక టెక్నికల్‌గా రిసర్చ్ టీమ్ అనేది ఉంటుంది. ఫండమెంటల్‌గా అనలైజ్ చేస్తారు. మళ్ళీ అందులో నేను ఒక్కని ఫండ్ మేనేజర్ ఉన్నాను. నా ఇష్టానుసారంగా నేను స్టాక్స్ కొంటాను అంటే ఉండదు. దానికి రకానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది. వెల్ ఓకే. రెగ్యులేటెడ్ 24/7 వాళ్ళ వర్క్ అనేది అదే ఉంటుంది. అంటే ఇది సిప్‌కి మాత్రమే ఉంటుందంటారా? లేకపోతే లంసమ్ అమౌంట్ వాళ్ళకి ఎనీ గూడా ఎనీ అమౌంట్ మీరు ఫండ్ హౌస్‌లో పెట్టే లంప్స్ అమౌంట్‌కి గాని, ఎస్ఐపికి గాని దేనికైనా కూడా వెళ్ళేది ఫండ్ మేనేజర్ దగ్గరికే. అవును. మీరు సెప్ పెట్టారా? లంప్‌సమ్ పెట్టారా? దే డోంట్ కేర్. హ్మ్. మీరు ఆ ఫండ్ హౌస్‌లో స్మాల్ క్యాప్‌లో పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ స్మాల్ క్యాప్‌లో పెట్టినప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అది సిప్ రూపంలో పెట్టినా అంతే,
లంసమ్ రూపంలో పెట్టినా అంతే. మన వాళ్ళకు ఒకేసారి పెట్టడం వల్ల భయమైతుంది గానీ, నువ్వు అంటే ఒకేసారి సేఫ్టీ గురించి ఆలోచిస్తారు కదా సార్. సేఫ్టీ అంటే అనేది మేము ఆలోచిస్తారు. లంసమ్ అమౌంట్ పెట్టేస్తాము. దాంట్లో మాకు సేఫ్టీ ఎట్లాగా, రిస్క్ ఫ్యాక్టర్ ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే హిస్టరీ చూడమంటున్నాను. ఇప్పుడు మీరు లంసమ్‌లో పెట్టినారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీకు డేటా అవైలబుల్ ఉంది గదా! ఆ డేటాలో మొదటి 3 సంవత్సరాల్లో మీ క్యాపిటల్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతుంది. హైయెస్ట్‌గా మీరు తీసుకున్నా కూడా 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేసిన వాళ్ళనైనా అడగండి. ఎవరు కూడా క్యాపిటల్ ఇంతవరకు లాస్ కాలేదు. అసలు హిస్టరీయే లేదు ఆ విధంగా. హ్మ్. అదొకటి మీ దగ్గర ఉంది అవైలబుల్. మీకు కావాల్సిన అడగొచ్చు. ఒకవేళ ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఏ ఫండ్ హౌస్‌కెళ్ళినా కూడా సిప్ హిస్టరీ అని వస్తుంది. హ్మ్. మంత్ ఆన్ మంత్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎన్ఏవి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఆ ఓకే. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అప్పుడు. అవును. ఒకటి మీరు పెట్టేది ఏ ఒక్క కంపెనీ చేతిలో పెట్టట్లేదు. ఏ ఒక్క పర్సన్ తన ఇష్టానికి అనుసారంగా వాడడానికి లేదు. అలాగే రెగ్యులేటెడ్ బై సెబీ. ఇక్కడ సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మీకు ఎనీ టైమ్ మీకు ఇలా ఒక ల్యాండ్ కొంటే దాని యొక్క కాస్ట్ నేను అమ్మాలనుకుంటే మీ పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు మీరు అమ్ముతేనే ఆ ల్యాండ్ కాస్ట్ ఎంతకు పోతుందని మీకు తెలుస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ అలా ఉందా? మీకు లేదు. సింగిల్ క్లిక్ చేసేస్తే మీకు వాల్యుయేషన్ తెలుస్తుంది. ఇంకొక పెద్ద సేఫ్టీ ఏంటనంటే కొన్ని ఫండ్ హౌసెస్ నేను లంసమ్ యాక్సెప్ట్ చేయనని ముందే చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఓకే. ఓన్లీ ఎస్ఐపీ తీసుకుంటారు. హ్మ్. అంటే ఈ రోజుల్లో ఏ ఫండ్ హౌస్ మీకు అట్లా చెప్తది చెప్పండి? అంటే అవును. బయట ఏ బిజినెస్ అలా చెప్తుంది? నాకు అవును. డబ్బు వద్దు. అవును. నాకు సరిపోయిందని చెప్పేది ఎవరైనా ఉందా? చెప్పట్లేదు. మ్యూచువల్ ఫండ్‌లో హ్మ్. అది సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్టర్. ఎప్పుడైనా సరే సెబీ ఓకే. తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్‌కి ఫేవరబుల్‌గా వాళ్ళ ఇంట్రెస్ట్‌ను వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హిస్టరీ ఓకే. చూసుకొని లేదంటే ఎక్స్‌పర్ట్‌తోని కూర్చోండి. ఎక్స్‌పర్ట్‌తోని కూర్చుంటే మీకు మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు మీరు డిసైడ్ కాండి. మీరు 5,000 పెట్టినా సేమ్ రిస్క్ క్యారీ చేస్తారు. 5,00,000 పెట్టినా, 50,00,000 పెట్టినా సేమ్ రిస్క్ క్యారీ చేస్తారు. సింపుల్. లాంగ్ టర్మ్‌కి ఎలాంటి రిస్క్ అనేది లేదు. 6 మంత్స్, 1 ఇయర్ అయితే మ్యూచువల్ ఫండ్ సైడే రావద్దు. మీరు 1 ఇయర్, 2 ఇయర్ ఉంది అని అంటే కొన్ని ఫండ్స్ ఉన్నాయి లిక్విడ్ ఫండ్స్. అది డిఫరెంట్ కేస్ మళ్ళీ అది 7% ఇస్తది. ఎఫ్‌డి 7% ఇస్తది. అక్కడితోని పోలిస్తే టాక్స్ తక్కువ కాబట్టి మీరు ఒకవేళ ఆ విధంగా అనుకుంటే 1 డే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 6 మంత్స్ చేయాలన్నా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా పెట్టాలి. ప్రాబ్లమ్ ఏడొస్తదంటే ఇప్పుడు మీరెవరు గైడెన్స్ లేకుండా టిప్స్‌తోని పెట్టారనుకోండి. హ్మ్. ఇప్పుడు ఎవడో ఒక రీల్ పంపించాడు. రకరకాలుగా డిజిటల్‌గా ఆడు ఎన్నో రకాలు క్రియేట్ చేసేసి, ఇందులో ఈ ఫండ్ బాగిచ్చింది, ఆ ఫండ్ బాగిచ్చిందని చెప్పేసి మీరు ఎక్సైట్ అయిపోయి ఒక ఇంకోటి దానిలో ఫేక్ పెట్టేసారు. వీడియోస్ ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ ప్రాపర్టీ లేకపోయినా మేము మ్యూచువల్ ఫండ్స్ త్రూ ఈ ప్రాపర్టీ అది చాలా మంది చేసాము అని చేస్తారు. చెప్పి ఇంకొకటి ఏందంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి, ఒక అడ్వైజర్‌కి తేడా మీరు తెలుసుకోవాలి. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ దగ్గర అసలు ఒక 100 మంది వెల్త్ క్రియేట్ చేసినోళ్ళు ఉంటారా? లేరు గదా! లేరు. వాడసలు రిజిస్టర్డా? లేరు. కాదు గదా! వాడేదో గూగుల్‌లో వెతికాడు, నాలెడ్జ్ సంపాదించాడు, ఒక వీడియో క్రియేట్ చేస్తాడు. యాక్చువల్‌గా దాన్ని మీరేం జేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం మాత్రమే. మళ్ళీ మీరు టెస్ట్ చేయొద్దు దాన్ని. హ్మ్. మీ సొంత డబ్బులు పెట్టి టెస్ట్ చేసుకున్నారనుకోండి, హ్మ్. అక్కడ చూపించిన దానికి రివర్స్ అయిపోతది. అక్కడ అవును. చూపించిన దానికి రివర్స్ అయ్యిద్ది కాబట్టి అప్పుడు మీరు ఇబ్బందులు పడతారు గానీ, ఇప్పుడు ఏ అవసరానికి, ఎంత టైంకి, నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనేది మీరు కూర్చొని డిసైడ్ చేసుకుంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటది. మీరు 1 డే చేస్తారా? 10 ఇయర్స్ చేస్తారా? 20 ఇయర్స్ చేస్తారా? మీకు మంత్లీ ఇన్‌కమ్ కావాలా? లేదా ఓన్లీ క్యాపిటల్ అప్రిషియేషన్ కావాలా? దీనికి అనుగుణంగా మీరు పెడితే లంసమ్ మీరు ఒక ₹1,00,00,000 కాదండి. అసలు నెలకు ₹10,00,000, 20,00,000 ఎస్ఐపి చేసేవాళ్ళు ఎంతోమందున్నారు. హ్మ్. హైయెస్ట్ ఎస్ఐపి 1 క్రోర్ చేసేవాళ్ళు 50,00,000 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. అని మీరు నమ్ముతారా? ఎస్ఐపి పర్ మంత్ చేస్తారు బిజినెస్ మ్యాన్స్. హ్మ్. పర్ మంత్ 25,00,000 చేసి 30,00,000 చేసేవాళ్ళు 25 ఉన్నారు. లాక్స్. యెస్. హ్మ్. మనకు 25,00,000 ప్రాపర్టీ అమ్మితే అది నీకు పెద్ద కావచ్చు గానీ, ఇండస్ట్రీది చాలా పెద్దది. అవును. ఇండస్ట్రీ గురించి తెలియక భయాలవుతాయి గానీ, తెలుసుకోండి. ఎంత హ్మ్. అమౌంట్ అని గాదు. తెలుసుకోండి. ముందు తెలుసుకున్న తర్వాత మీకు భయాలన్నీ పోతాయి. మీరు కంఫర్ట్ ఉంటారు. మీ దగ్గర లిక్విడిటీ ఉంటుంది ఏ అవసరానికైనా. మీరు టాక్స్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటారు. దానికి ఉదాహరణలు గూడా ఉన్నాయి. ఎవ్రీ డే అనేవి గూడా మీరు చెక్ జేయొచ్చు. లాస్ట్ 45 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఫండ్ పర్ఫార్మెన్స్ అంతా మీ కళ్ళ ముందట ఉండంగా, మళ్ళీ లేనిపోని భయాలు పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇట్స్ ఎ ప్రూవెన్ కాన్సెప్ట్. అది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.